సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట పట్టణ సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు గాను హుస్నాబాద్ పురపాలక సంఘం పాలకవర్గం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆదరణకు నోచుకొని ఎల్లమ్మ చెరువు కట్టకు నిధులు మంజూరు చేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్కు మున్సిపల్ చైర్మన్ రజిత వెంకన్న, వైస్ చైర్మన్ పర్సన్ ఐలేని అనిత, పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పట్టణ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు రవాణా మరియు బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి వారు నిన్న మన హుస్నాబాద్ పట్టణానికి బ్యూటిఫికేషన్ కోసం సుందరీకరణ పనుల అభివృద్ధి కోసం టీయూఎఫ్ఐడిసి నిధుల నుండి 20 కోట్లు, మరి అదేవిధంగా 16 కోట్లు త్వరలోనే ఇంకా రోడ్లు కానివ్వండి ఇతర అభివృద్ధి పనులకు శాంక్షన్ చేయిస్తానని మనకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో 20 కోట్లు సుందరీకరణకు నిన్న శాంక్షన్ అయిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం హుస్నాబాద్ పురపాలక సంఘంలో కౌన్సిలర్స్ మరి అదేవిధంగా అధికారులందరూ కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి వారికి కృతజ్ఞత భావంగా పార్టీలు ఏవైనా కూడా అందరము చేసేది కూడా పట్టణాభివృద్ధి కోసమే కాబట్టి పట్టణాన్ని మరింత సుందరీకరణ కోసము అభివృద్ధి కోసమే మనందరం పాటుపడదామని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ మంత్రులు పొన్నం ప్రభాకర్ సార్ గారు ఆయన చొరవతో మరి మనకు టీయూఎఫ్ఐడిసి నిధుల నుండి 20 కోట్లు మన బ్యూటిఫికేషన్ హుస్నాబాద్ బ్యూటిఫికేషన్ గురించి నిధులు మంజూరు చేయడం అనేది మరి ఈ సందర్భంగా మన మంత్రివర్యులకు కృతజ్ఞత తెలుపుతూ, అలాగే ముందు కూడా మన మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో మన ఓన్లీ మున్సిపాలిటీ అంటే హుస్నాబాద్, దీనిపైన ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెడతారు. సంక్షేమ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత 7 నెలలు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొన్న 20 కోట్లు చేసిండు, మళ్ళీ నిన్న 20 కోట్లు శాంక్షన్ చేసిండు. హుస్నాబాద్ పట్టణ ప్రజల తరపున ప్రభాకర్ అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.